ఓకే, what is up YouTube? Welcome back to my YouTube channel. ఈరోజు ఒక చిన్న పని నుండి బయటకు వచ్చా. సో ఒక 1 hour ఖాళీ టైం ఉంటే ఇక్కడ బీచ్ ఉంది దగ్గరలో, సరే పోయి వద్దామని చెప్పి పోతున్నా. అండ్ వీఆర్ నాట్ ఇన్ టెక్సస్, వీఆర్ ఇన్ కెనడా. మీకు కనపడుతుందో కనపడట్లేదో, ఆ మూల మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాదులే కానీ ఇంకొంచెం సమ్మర్ మిడ్ సమ్మర్ వచ్చినప్పుడు పోదాం మౌంటైన్స్ దగ్గరికి. వ్యాలీస్ ఉంటాయి. I also want to learn how to lean my bike more and track it. నేను ఎప్పుడీ కెనడాని ఎక్స్ప్లోర్ చేసా, కానీ కొంచెమే, ఒక 2% ఎక్స్ప్లోర్ చేస్తుంటా. బ్రాంఫన్ ఒక ఏరియా, కానీ నా ఐ వాంట్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్, గో ఆన్ ద బైక్. అంటే వేరే లొకేషన్స్కి వెళ్ళి బండిని ఎట్లా లీన్ చేయాలో నేర్చుకోవాలని ఉంది నాకు కూడా కొత్త పెద్ద ప్లేసెస్ తెలియవు కాబట్టి ఇట్ ఈస్ గోన్ బి యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరేం చూస్తున్నారో నేను ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉంటా. మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు అప్లోడ్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవ్రీ సింగిల్ డే. అంత తొందరగా వచ్చేసాము మనం. 1 మైల్లో ఉంది. అంతా కాలిఫోర్నియా లాగా ఉంది ఏరియా అంతా. ఓ దట్స్ ఓషన్. పార్కింగ్ లోపలికి వెళ్ళాలి నేను అన్నిటి ఫిగర్. కానీ బీచ్లోకి ఎట్లా వెళ్ళాలి? వాన్ గో టు ద బీచ్. ఇక్కడ ఉంది, ఇంకా పైకి వెళ్ళాలి. అడ్రస్ పెట్టుకున్నాక మ్యాప్ పెట్టుకొని కూడా నేను ఎత్తుక్కుంటున్నా. చూడండి నా పిచ్చి. కాకపోతే దిస్ ఈజ్ ఎ నైస్ ప్లేస్ యాక్చువల్లీ. ఓకే, ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ సిటీ మోర్. మీకేమన్నా GT3 on a random Monday. Nice. ఇవన్నీ పెయిడ్ పార్కింగా? ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంది, అక్కడ ఫ్రీ పార్కింగ్ లేదు. ఒక సెకండ్, ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసి అలా వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఉండకూడదు మనం, ఎందుకంటే బండి లీగల్ కాదు కాబట్టి. ఐ డోంట్ వాంట్ రిస్క్ ఎనీ. ఇక్కడ వద్దులే, మళ్ళీ అదొక తలకాయ నొప్పి. బండికి ఎందుకు అసలు ఇంత పార్కింగ్? ఒక 2 minutes ఉంచేసేసి వెళ్ళిపోదాం. ఫైనల్గా బండిని ఇక్కడ పార్క్ చేస్తా. అండ్ ఇక్కడ జనాలు వెరైటీగా ఉంటారులే. వీకెండ్ వస్తే జనాలు అందరూ రోడ్ల మీద పడేది వస్తారు. సో యా, అరౌండ్ యూ గైస్ కెన్ సీ ఇదంతా ఓషన్. రోడ్డు ఉందంట. ఇట్ వుడ్ టేక్ అరౌండ్ 2 days ఇఫ్ ఐ రియల్లీ వాంట్ డూ ఇట్, బట్ ఇప్పుడు కాదు. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే తీసుకొని వెళ్దామని చూస్తున్నా, కానీ ఇప్పుడైతే కుదరదు. బట్ ఒక 2 days రైడ్ ఉంటుందంట. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి ఒక షిప్పింగ్ స్టేషన్, హార్బర్. ఇక్కడ నుండి ఒక హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఫేరీ ఎక్కుతావు. ఆ ఫేరీలో నుండి నువ్వు విక్టోరియా ఐలాండ్స్ అని ఒక ప్లేస్ ఉంది. ఆ విక్టోరియా ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ నుండి యూ స్టార్ట్ రైడింగ్ ఆల్ ఓవర్ ద కెనడా అండ్ కమ్ డౌన్. ఇఫ్ మ్యాప్ పెడితే ఇక్కడ, కానీ చాలా బాగుంటుందంట, వ్యూస్ ఉంటాయంట. ఇక్కడికి ఎప్పుడైనా రావాలి. అండ్ ఆల్సో ఐమ్ ప్లానింగ్ టు బై ఎ బ్యాక్ ప్యాక్ సో ఐ కెన్ క్యారీ మై డాగ్ ఆన్ మీ. ఇప్పుడు కాదులే కానీ సమ్మర్ ఇంకా స్టార్ట్ కాలే, ఇక్కడ ఫ్రెండ్స్ కాలే. ఒకళ్ళతో ఒకళ్ళిద్దరితో వాళ్ళందరూ ఏంటంటే సమ్మర్ టైమ్స్ వచ్చినప్పుడు ఎక్కువ మోటార్ సైకిల్ రైడ్స్ జరుగుతాయండి ఇక్కడ, గ్రూప్ రైడ్స్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 to 140 పీపుల్ వస్తారంట, 200 దాకా ఆల్మోస్ట్. అందరు వచ్చి దే క్రూజ్ అరౌండ్ ద సిటీ. ఐ గెస్ లైక్ నెక్స్ట్ నేను ఎక్కువ దూరం వెళ్ళలేను, సో అనదర్ పోర్షే. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయండి, ఇదే మీరు ఒకవేళ వీకెండ్ వచ్చి ఉంటుంటే ఈ రోడ్ల మీద ప్లేస్ కూడా ఉండేది కాదు ఇక్కడ. పార్కింగ్ ఏంది, కదలనికి ప్లేస్ ఉండేది కాదు ఇక్కడ. ఆ ఎడ్జ్ నుండి ఇయర్స్లో గంట పట్టేది. ఇంకో 911 ఉంది ఇక్కడ. పోర్షర్ ఎన్ని పోర్షర్స్ ఉన్నాయి ఇక్కడ. వన్ డే ఒక పోర్షన్ కొందాం. వన్ డే నా యూట్యూబ్ ఒకవేళ పెరిగితే డెఫినెట్గా కొంటావు ఒక పోర్షన్. వై నాట్? హూ వుడెంట్ వాంట్ ఎ పోర్షన్? ఐ వుడ్ లవ్ ఎ పోర్షన్. I would sell my kidney for a Porsche. I would kill my friend for a Porsche. ఫోన్ రా తొందరగా.
ఏదో అనుకున్నా నా బండిని కూడా క్లీన్ చేయాలి. ఆల్మోస్ట్ హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ ఐ క్లీన్ మై బైక్? ఫిబ్రవరి స్టార్టింగ్లో కడిగా ఈ బండిని. దాని తర్వాత ఫిబ్రవరి మిడ్లో కడిగా మా ఫ్రెండ్తో క్రూజ్కి వెళ్దామని. ఆ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసా. కరెక్ట్ ఆ వీడియో తీసే ఒక 1 hour ముందే బండి కడిగించా. అండ్ దాని తర్వాత ఇంకా కడగలేదు ఫిబ్రవరి మిడ్ తర్వాత, బికాజ్ ఐ హ్యాడ్ టు మూవ్ టు కెనడా. సో బండిని ప్యాక్ చేసేసి ట్రైలర్ ఎక్కిచ్చేసా. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నా బండి మీద అంతా నల్లగా ఉంది, మొత్తం ఒక లేయర్ ఆఫ్ గంక్ యూహాల్ ఎగ్జాస్ట్ నుండి. అదంతా పోనీకి ఒక 2 రోజులు, ఒక 2-3 times వర్షంలో పోతే అదంతా గంక్ అంతా పోయింది, కానీ కడగలేదు, అంతే ఉంచా. నాకు తెలుసు ఐ మస్ట్ బీ ద మోస్ట్ disrespectful BMW S1000RR owner. Like, come on, dude. Like, what the hell am I doing? We are living in an apartment, and they don't have a facility లేదు వాళ్ళ దగ్గర బైక్ వాష్ చేసే. బైక్ అండి ఏదైనా వాష్ చేయడానికి ఫెసిలిటీ లేదు బేసిక్గా. సో ఐ నీడ్ టు గో అవుట్ టు వాష్ మై బైక్. అండ్ బయట అక్కడ హ్యాండ్ వాష్ స్టేషన్స్ లేవు, డ్రైవ్ త్రూ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డ్రైవ్ త్రూ. నన్ను కూడా వాష్ చేస్తుంది డ్రైవ్ త్రూలో పోతే, చచ్చిపోతా. అండ్ ఐ డోంట్ థింక్ పీపుల్ డోంట్ రికమెండ్ గోయింగ్ త్రూ ఎ డ్రైవ్ త్రూ, ఐ గెస్. ఎనీవేస్, పుట్టింగ్ దాట్ సైడ్, బై యా ఒక్కటే ఒక లొకేషన్ కనపడ్డది నాకు రీసెంట్గా. కానీ అది కూడా ఇక్కడ నుండి 20-25 miles ఉంది. కానీ పోయే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా పోవట్లేదు, ఎందుకంటే మెయిన్గా నా బండి లీగల్ కాదు ఈ కంట్రీలో. ఐ డోంట్ వాంట్ గో ఫర్దర్ దెన్ వేర్ ఐ యామ్. నేను ఎక్కువ దూరం వెళ్ళదలుచుకోవట్లేదు. ఇక్కడిక్కడ ఏరియాలో చిన్న చిన్న ప్రాబబ్లీ 5-10 kilometer రేడియస్లో తిరుగుతున్నా. ఈ 5-10 kilometer రేడియస్లో కూడా ఎక్కడ ఈ కార్ వాష్ స్టేషన్స్ లేవు, హ్యాండ్ వాష్ స్టేషన్స్. అయితే నువ్వు ఫిజికల్గా డ్రైవ్ త్రూలో వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని బకెట్లో కడుక్కోవాలి. పైన నుండి కిందకి ఎన్ని బకెట్లను తీసుకెళ్తాం మనం? నాకు ఈ కంట్రీలో గ్రీనరీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ నీకు ఆల్మోస్ట్ ఒకే రకమైన చెట్టు అనుకుంటావు, కానీ పక్కపక్కన ఉన్నా కూడా రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ వెరైటీగా. Like you can see like how many different shades of colors ఉన్నాయి ఇక్కడ, ట్రీ కలర్స్. like ఇక్కడ వెజిటేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఐ నీడ్ టు డూ రీసెర్చ్ అబౌట్ ఇట్. It's weird looking for some reason. Like it's beautiful but also unnatural for my eyes, I guess. చూడలేదు ఎంత గ్రీనరీ. ఇదే మంచి పని అయింది కూడా వెనకలేకపోవడం. నాకు గ్రీనరీ అంటే ఇష్టం. జస్ట్ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు కూడా పట్టించుకోను. నడుచుకుంటే అట్లా నేను డాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాను ఈ మధ్యన. నాకు ఇంతకుముందు నేను అసలు ఈ స్టోరీ చెప్పడం మర్చిపోయి. యూట్యూబ్లో ఒక దరిద్రుడు ఉన్నాడు ఒక యూఎస్లో. వాడు ఏం చేశాడంటే, నాకు 2 wheels అంటే ఇష్టం. లైక్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ వీల్స్ ఐ లవ్ ఇట్, బికాజ్ యూ డోంట్ నీడ్ టు వాక్ బేసిక్లీ. బట్ దట్స్ నాట్ ద పాయింట్. ఐ యూస్ టు బైక్. అండ్ ఓ రోజు ఎవరో యూజ్ చేస్తామంటే బయట పెట్టాం గరాజ్ ముందు. అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ ర్యాండమ్ యాస్ గాయ్, 8:30 అయింది, ఎక్కువసేపు కూడా కాలేదు. సో లైక్ బేసిక్లీ ద బైక్ వాజ్ అవుట్ సైడ్ ఎవ్రీ సింగిల్ డే. పొద్దున్న నుండి సాయంత్రం దాకా బయట ఉండేది. అండ్ వీ నెవర్ థాట్ ఇట్ విల్ గెట్ స్టోలెన్, రైట్? లైక్ ఎవరు దొంగతనం చేస్తున్నాం అనుకోలేదు. అండ్ సో మేమేం చేసామంటే బేసిక్గా ఇంటి ముందు పెట్టాం. అంటే ఆల్రెడీ అదంతా సెక్యూర్డ్ నైబర్హుడే. సో వీఆర్ లైక్ ఓకే, అందరూ తెలిసిన వాళ్ళే కానీ ఇంటి ముందు పెట్టాం. వాడు టీషర్ట్ తిప్పి వాడు తలకాయ గుడ్డ కట్టుకున్నట్టుగా, స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళిపోయాడు బైక్ వేసుకొని. అండ్ దొంగతనం చేసుకుని అట్లా వెళ్ళిపోయాడు సడన్గా. నాకు వీడియో పెడతా ఇక్కడ. అండ్ వీ ట్రై టు లుక్ ఫర్ హిమ్ ఫర్ లైక్ 2 days. వీ డెంట్ ఫైండ్ హిమ్. కానీ దాని తర్వాత మరి ఏమైందో ఏమో, ఆల్మోస్ట్ ఒక 2-3 months తర్వాత సడన్గా మా డాడీకి మా నేబర్ ఒక అంకుల్ మెసేజ్ పెట్టాడు, ఇదేనా మీ బైక్ అని. ఫోటో చూస్తే లిటరల్గా అది నా బైకే. మొత్తం పెయింట్ వేసి ఉంది, వైట్ పెయింట్ వేసేసి పడేశాడు, బండి అంతా ఆగం చేశాడు. మరి దొంగతనం చేసినప్పుడు కనీసం అమ్ముకొని డబ్బులైనా ఉంచుకోవచ్చు. ఐ డోంట్ నో, వైట్ పీపుల్ ఆర్ వియర్డ్ మ్యాన్, కమ్ ఆన్. It's peaceful.
వద్దులే, ఇక్కడ వారు చదువుకుంటున్నారు, మనం బయట డిస్టర్బ్ ఎందుకు చేయడం. మనకేందా అయిపోదాం. మమ్మీకి ఎప్పటికి ఫోన్ చేస్తాను. యాజ్ ఐ వాస్ సేయింగ్, ఇక్కడ వీడ్ చెట్లు ఉంటాయి. చెట్టు అంటే మొత్తం నీడిల్స్ పడతాయంట. నీడిల్స్ అంటే జస్ట్ ఒక ముళ్ళులు ఉంటాయి, ముళ్ళులు పడతాయంట చెట్టు మీద నుండి. ప్లస్ వన్ మోర్ థింగ్, ఈ వ్యాంకూవర్ అనే సిటీలో రెయిన్ ఎక్కువ పడుతుంది రెగ్యులర్గా. నాన్ స్టాప్ రెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు, లైక్ హెవీ రెయిన్స్, లైక్ త్రూ అవుట్ ద ఇయర్ రెయిన్ ఉంటుంది. అందుకే ఇంత గ్రీనరీ ఉంది. డెఫినెట్లీ, లైక్ ఐ నో ద రీజన్ వై దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్రీనరీ. ఇట్స్ జస్ట్ లైక్ దర్స్ టూ మచ్ గ్రీనరీ హియర్ మ్యాన్. ఇంకా చూడండి ఇంత గ్రీనరీ ఉంది ఇక్కడ. నువ్వు ఎక్కువ దూరం కూడా నడవనక్క, అలా మెయింటైన్ వెనక్కి పోయి, ఒకవేళ నువ్వు ఇక్కడ రెంట్కి తీసుకుంటే ఇల్లు మెయింటైన్ ఇక్కడ ఒక పార్క్ ఉందనుకో, ఆ పార్క్లో పడిపోతే నీకు ఆటోమేటిక్గా ఏదో అడవిలో పోతావు. బికాజ్ ఫర్ సమ్ రీజన్ ఇన్ వ్యాంకూవర్ every neighborhood has a trail which leads to like this, something like this. చాలా బాగుంటుంది. జస్ట్ సాయంత్రం పూట ఇక్కడైతే సన్సెట్ ఎప్పుడో 9, 10, 11 అవుతుంది అప్పుడప్పుడు. పీక్ సమ్మర్ వస్తే 11:30, 12 దాకా అసలు సన్ సెట్ అవ్వదు. లైక్ ఇంకా సన్ ఉంటుంది 6:30 ఏంటి, మీరు ఇప్పుడు చూసే సన్లైట్ ఆల్మోస్ట్ 10 o'clock దాకా ఉంటుంది, 10, 11 దాకా అప్పుడప్పుడు, లైక్ పీక్ సమ్మర్ టైంలో. లైక్ ఇమాజిన్ ఇంత సన్ ఉంటే మీరు 11 o'clockకి, మన వాళ్ళు అయితే ఇక్కడ క్రికెట్ ఆడతారు ఇక్కడికి వచ్చి మంచిగా. అక్కడ పోలీసు వాడు ఉన్నాడు, అక్కడే వచ్చాను నాకు కొంచెం వెయిట్ చేస్తున్నట్టే. ఎందుకు నాకు ఉన్నట్టే ఉన్నాడు అక్కడ, దాని నుండి చూస్తున్నాడు. కదన్న కూడా కదలట్లే, పట్టుకుంటాడే ఎందుకు ప్లీజ్. వెనక్కి తిరగకుండా ప్లీజ్ చూపిరా, వెనక్కి తిరగాలి. ఇక్కడ ఒక లోడ్ తీసుకొని చెట్టు ఏంటి భలే ఉంది వెరైటీగా. చూడకపోతే చూడలేదు. నాకు రావట్లేదు. పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొడుకులు ఎప్పుడు వచ్చి పడతారో అది కనపడరు, సడన్గా వస్తారు వెనక. ఇప్పుడు కూడా నాకు డౌటే, సడన్గా వస్తే వాడు వెనక అని. Lamborghini Urus బాగా బలిసిన వాళ్ళు ఉంటారు అనుకుంటే ఇక్కడ. మా ల్యాంబోర్గినీలు ఇవన్నీ రెగ్యులర్గా తీస్తున్నారు. మరి ఇంత రెగ్యులర్గా తీయడం నేను ఎప్పుడు చూడలే. ఎంత ఉన్నా కూడా మరీ రెగ్యులర్గా ఎవ్రీడేనా? మండే, అరే ఈరోజు మండేరా. బండి కడిగించుకొని వెళ్దామా? ఇప్పుడు వద్దులే, ఎప్పుడైనా రేపు కడిగిద్దాం బండిని. ఇంకో ల్యాంబోర్గిని వచ్చింది ఇక్కడ మళ్ళీ. ఇది చూసుకోరా, ఇదిగోండి ఇంకో ల్యాంబోర్గిని ఉంది ఇక్కడ. ఏదో చిన్న బొమ్మలాగా ఆడుకుంటున్నారు దాన్ని అందరూ. ఓకే, ఛార్జింగ్ అయిపోతుంది ఇంకొక 5 minutes దీంట్లో. రోడ్డు తెలియదు నాకు, సో చూసుకుందామని చెప్పి చూసులో పెట్టా. మొన్న వచ్చిన రోడ్లాగే ఉంది ఇది. ఓయా, ఈ రోడ్డు పెడుతున్నారు.
Look at this old ass boy. Old ass goofy ass bro. He's on his phone on the fucking signal. మన ఫోన్లో యూజ్ చేస్తూ ఉంటారు రోడ్ల మీద, మనమేం అనకూడదు. కానీ మేము రోడ్డు క్రాస్ చేసి అంటే నార్మల్గా రోడ్డుని ఇట్లా కట్ చేసుకుంటే వెళ్ళిపోతే కోపం వస్తుంది కాబట్టి. కానీ వీళ్ళైతే ఫోన్ యూజ్ చేసుకో మంచిగా కూర్చొని కార్లో, తప్పులేదు. ఏడు మగ్గాలు ఉంటారు మా తుప్పలాగాలు మొత్తం అందరు. బ్రెయిన్ పని చేయదు ఒక్కడికి కూడా. Thank you for watching my YouTube channel. I'll see you guys in the next one. Until then, bye bye.